హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. మనలో చాలామంది ముఖం తెల్లగా కాంతివంతంగా ఉండాలని బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా మన వంటింట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు. మనం కాస్త శ్రద్ధ పెడితే సరిపోతుంది. దీనికోసం మనం కేవలం 4 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. ఈ 4 కూడా మనం రెగ్యులర్గా వాడే ఐటమ్సే కాబట్టి మీరు ఈ చిట్కాని ట్రై చేయొచ్చు. ఒక బౌల్ తీసుకుని బౌల్లో 1 స్పూను బియ్యం పిండి తీసుకోవాలి. మనం రెగ్యులర్గా బియ్యం పిండితో ఎన్నో రకాల వంటకాలు చేసుకుంటాం కాబట్టి బియ్యం పిండి అందుబాటులోనే ఉంటుంది. బియ్యం పిండిలో ఉన్న పోషకాలు చర్మంపై ఉన్న మృత చర్మ కణాలను తొలగించి చర్మం మీద నలుపు తొలగించడానికి సహాయపడి చర్మ ఛాయ మెరుగుపడటానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. పిగ్మెంటేషన్ సమస్య ఉన్నప్పుడు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక తర్వాత 1/2 స్పూను తేనె తీసుకోవాలి. తేనెలో ఉన్న పోషకాలు చర్మానికి అవసరమైన తేమను అందిస్తాయి, చర్మం పొడిగా లేకుండా చేస్తుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్స్ నుంచి చర్మాన్ని కాపాడుతుంది. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడంలో కూడా తేనె చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక ఆ తర్వాత అలోవెరా జెల్ 1 స్పూన్ తీసుకోవాలి. మన పెరట్లో కలబంద మొక్క ఉంటే ఆ జెల్లను తీసుకోవచ్చు. అలోవెరా జెల్లో ఉన్న పోషకాలు చర్మాన్ని మృదువుగా మార్చి చర్మం మీద నలుపును మొటిమల మచ్చలను తొలగించి చర్మం కాంతివంతంగా మెరవటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక ఆ తర్వాత మనం పాలు తీసుకోవాలి. పాలు దాదాపుగా 4 స్పూన్ల వరకు పడతాయి. ఈ విధంగా పాలు తీసుకుని మొత్తం అన్నీ కలిసేలా కలుపుకోవాలి. పాలల్లో ఉండే పోషకాలు చర్మానికి మంచి కెన్సర్గా పనిచేసి ఇన్స్టెంట్ గ్లో అంటే వెంటనే కాంతివంతంగా మెరవటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం తీసుకున్న బియ్యం పిండి, తేనె, అలోవెరా జెల్, పాలు ఈ 4 బాగా కలిసేలా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 1/2 గంట అలా వదిలేసి ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇటువంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి.